నమస్కారమండి. తెలుగు కథావళికి స్వాగతం. కథ చదువుతున్న నా పేరు ప్రజ్ఞ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని మంచి కథలు అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ రావడానికి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. గానుగెద్దు గంగిరెద్దు. సుందరం అనేవాడు రామాపురంలో ధనికుడైన చలపతి అనే ఒక వ్యాపారి కొడుకు. చిన్నప్పటి నుంచి పట్నంలో తన మేనమామ దగ్గర ఉండి చదువుకున్నాడు. అయితే తండ్రి బాగా గారాబం చెయ్యడం, అడిగినప్పుడల్లా డబ్బు పంపడం మూలాన సుందరం చెడు స్నేహాల వైపు మొగ్గి చివరకు ఎలాగో చదువు పూర్తి అయ్యిందనిపించి రామాపురం తిరిగి వచ్చాడు. సుందరానికి తాను పట్నంలో చదివి వచ్చానని బాగా అహంకారం. ఆ అహంకారం అతడి ప్రతి మాటలోనూ కనిపించేది. సహజంగా వాగుడుకాయ అవ్వడం వల్ల వాదనలో తన తెలివితేటలు ప్రదర్శిస్తూ ఎప్పుడూ తనదే పై మాట కావాలని తాపత్రయపడేవాడు. ఒకరోజు స్నేహితులతో కలిసి వీధి వెంట వెడుతున్న సుందరానికి వీరయ్య అనేవాడు చేతికి కట్టు కట్టుకుని ఎదురుపడ్డాడు. "ఏం వీరయ్య, చేతికి ఏమిటా కట్టు?" అని అడిగాడు సుందరం. "కింద పడ్డానండి" అన్నాడు వీరయ్య. "అయ్యో, ఎలా పడ్డావు?" అని అడిగాడు సుందరం. "పరిగెత్తుతూ ఉంటే పడ్డానండి" అన్నాడు వీరయ్య. "అలాగా, అసలు ఎందుకు అలా పరిగెత్తవలసి వచ్చింది?" అని ప్రశ్నించాడు సుందరం. "వీధి కుక్కొకటి వెంటబడింది. చూడక దాని తోక తొక్కానండి" అన్నాడు వీరయ్య బాధగా. "ఎందుకు చూడలేదు?" అన్నాడు సుందరం. "ఏదో పరధ్యానంగా ఉండి" అంటూ వీరయ్య వెళ్ళబోయాడు. "ఒక్క క్షణం ఆగు వీరయ్య, ఎందుకా పరధ్యానం?" అన్నాడు సుందరం. "ఏం చెప్పమంటారయ్యా, ఏదో ఆలోచిస్తూ నడుస్తున్నాను, చూసుకోలేదు" అన్నాడు వీరయ్య. "ఏం ఆలోచిస్తున్నావు?" అని సుందరం రెట్టిస్తూ అడిగాడు. వీరయ్య దిగులు ముఖం పెట్టి "ఏవో మా ఇంటి గొడవలు అంతే" అన్నాడు. ఆ తరువాత సంభాషణ వేగం పుంజుకున్నది. "సరే, పరిగెత్తుతూ ఉంటే కింద ఎందుకు పడ్డావు?" అన్నాడు సుందరం. "కాలికి ఏదో అడ్డుపడింది." "ఏమడ్డుపడింది?" "ఏమోనయ్యా, నేను చూడలేదు" అన్నాడు వీరయ్య. "సరే, కింద పడితే కుడి చేతికి ఎందుకు దెబ్బ తగిలింది? ఎడమ చేతికి ఎందుకు తగల్లేదు?" వీరయ్య సుందరం వంక ఎగాదిగా చూసి అక్కడ్నుంచి పరిగెత్తబోయాడు. సుందరం అతన్ని పట్టుకుని ఆపి, "చూడు, మళ్ళీ తప్పు చేస్తున్నావు. కుక్క తోక తొక్కడం తప్పు, అది వెంటబడితే పరిగెత్తడం తప్పు, ఇవి కాక ఇంకా మరికొన్ని తప్పులు" అన్నాడు. "అయ్యా, ఈసారికి నన్నొదిలేయండి, ఇంకెప్పుడూ ఇలాంటి తప్పులు చెయ్యను" అంటూ వెళ్ళిపోయాడు వీరయ్య. మరొకసారి స్నేహితులతో కలిసి వీధిలో వెళుతున్న సుందరం దృష్టి భైరవయ్య నూనె గానుగ మీద పడింది. ఎద్దు ఏమాత్రం పక్క చూపు లేకుండా అదే పనిగా తిరుగుతున్నది. భైరవయ్య గానుగకు కాస్త దూరంలో చెట్టు కింద ఎద్దుకు దాణా కలిపిన కుడితిని తయారు చేస్తున్నాడు. సుందరం కాసేపు భైరవయ్యను ఆట పట్టించాలనిపించి స్నేహితులతో అటువైపు నడిచాడు. భైరవయ్యకు సుందరం గురించి పూర్తిగా తెలుసు. అయినా ఓపికగా అతడు అడిగిన ప్రతి ప్రశ్నకు పొడి పొడిగా, సూటిగా, తెలివిగా సమాధానాలు చెప్పుకుంటూ వచ్చాడు. భైరవయ్య జవాబులు చివరకు సుందరానికే విసుగనిపించసాగింది. సుందరం కొద్దిసేపు మౌనంగా ఊరుకుని, "అవును భైరవయ్య, గానుగెద్దుకి ఎందుకు అంత విలువైన ఉలవలు, తవుడు పెట్టి కుడితి కలుపుతున్నావు? అదేమంత పనిచేస్తుందని?" అని అడిగాడు. "ఎందుకు పనిచేయదు? ముప్పొద్దులా గానుగను ఆడిస్తూ తిరుగుతూ ఉంటుందిగా" అన్నాడు భైరవయ్య. "నువ్వు లోపల ఏదో పనిలో ఉన్నావనుకో, అప్పుడు తిరుగుతుందని ఏం నమ్మకం? అట్టే నిలబడిపోవచ్చు కదా" అన్నాడు సుందరం. భైరవయ్య సుందరం కేసి తిరిగి, "అందుకే ఎద్దు మెడలో ఒక గంట కట్టాను. నేను లోపల ఏం పని చేసుకుంటున్నా ఆ గంట చప్పుడును బట్టి ఎద్దు తిరుగుతున్నది లేనిది తెలిసిపోతుంది" అన్నాడు. "అది తిరగకుండా ఒక చోట నిలబడి ఊరికే తల ఊపుతూ ఉండవచ్చు కదా, అప్పుడు అది చేస్తున్న మోసం నీకెలా తెలుస్తుంది?" అని అడిగాడు సుందరం.
ఆ ప్రశ్నతో భైరవయ్యకు ఒళ్ళు మండిపోయింది. సుందరం కేసి తీవ్రంగా చూస్తూ, అది నన్ను మోసగించడానికి పట్నంలో అడ్డమైన చదువులు చదివి వచ్చిందా ఏమన్నానా అన్నాడు. భైరవయ్య జవాబుకు సుందరం మిత్రులందరూ గొల్లున నవ్వారు. సుందరానికి తల కొట్టేసినట్లయింది. అతడి నోట మాట పెగలలేదు. అప్పుడు భైరవయ్య, చూడు సుందరం, ఇంత తిని ఏ పని చెయ్యకుండా వీధుల వెంట గాలికి తిరిగేవాణ్ణి ఎందుకలా గానుగెద్దులాగానో గంగిరెద్దులాగానో తిరుగుతావని కోప్పడతారు. కానీ అదెంత తప్పో తెలుసా? ఎందుకంటే గానుగెద్దు కష్టపడి గానుగ తిప్పి నూనె తీస్తుంది. గంగిరెద్దు ఊరూరా తిరుగుతూ తన ఆట చూపిస్తూ అందరినీ ఆనందపరిచి తనను నమ్ముకున్న యజమానిని పోషిస్తుంది. అటువంటి ఎద్దులతో గాలికి తిరిగే సోమరి వెధవను పోల్చడం ఎంతో అన్యాయం కదా అన్నాడు. సుందరం మారు మాట్లాడకుండా తల వంచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆనాటి నుంచి అతడు తండ్రితో పాటు వ్యాపారం చూసుకుంటూ కొద్ది కాలంలోనే తన తెలివితేటలతో వ్యాపారాన్ని అభివృద్ధి చేశాడు. కథ సమాప్తం. దొంగ ఆత్మగౌరవం. కాయకష్టం చేసుకుని బ్రతికే వెంకన్నకు తాగుడు జూదం అలవాటయ్యాయి. అప్పటినుంచి వాడు సంపాదించిన డబ్బంతా చెడు అలవాట్లకే ఖర్చు చేసేవాడు. వాడి భార్యా బిడ్డలు తిండికి లేక మలమల మాడుతున్నారు. అయినా వాడు పట్టించుకోలేదు. ఇలా ఉండగా ఒక రోజున వెంకన్నకు జ్వరం వచ్చింది. ఒంట్లో సత్తువంతా నశించి మంచం మీది నుంచి కూడా లేవలేకపోయాడు. భార్య గౌరమ్మ వైద్యుణ్ణి పిలవబోతే ఆయన డబ్బు కావాలన్నాడు. అప్పు కోసమని ఎవరింటికి వెళ్ళినా పాత బాకీలు తీర్చమన్నారు. భర్త ఇంటి ఖర్చులకు డబ్బివ్వకపోవడంతో గౌరమ్మ ఇంటి అవసరాలు గడుపుకునేందుకు చాలా ఇళ్లల్లో అప్పులు చేసింది. మరి ఆ ఊరికి కొత్తగా దయామయుడనే భాగ్యవంతుడు వచ్చాడు. ఆయన ఊళ్ళోని కొన్ని కొబ్బరి తోటలు, ఫలవృక్షాల తోటలు కొన్నాడు. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టి చాలామందికి పని కల్పిస్తున్నాడు. దయాగుణమున్నవాడని నలుగురు చెప్పుకుంటున్నారు. గౌరమ్మ తనకు సాయపడగలడేమో అని ఆయనను చూడబోయింది. నీ అప్పులు తీరుస్తాను, నీ భర్తకు వైద్యం చేయిస్తాను, తర్వాత అతడు నా దగ్గర పనిచేయాలి, నేను పెట్టే నియమాలకు లోబడి ఉండాలి, ఇష్టమైతే చెప్పు అన్నాడు దయామయుడు. గౌరమ్మకు వేరే దారేముంది? ఆమెకాయన మాటలు అమృతంతో సమానంగా తోచాయి. వెంటనే అంగీకరించింది. దయామయుడు మాటలతో తృప్తిపడక అప్పటికప్పుడు పత్రాలు తయారు చేయించి వాటిపై గౌరమ్మ చేవ్రాలు తీసుకున్నాడు. తరువాత తన మనుషులను పంపి వెంకన్నను తన ఇంటి ఆవరణలోని వైద్యశాలలో చేర్చి సరైన వైద్యం చేయించాడు. వెంకన్నకు 4 రోజుల్లో పూర్తిగా నయమై మామూలు మనిషి అయ్యాడు. అతడు దయామయుడికి దండం పెట్టి కృతజ్ఞతలు చెప్పుకుని సెలవు తీసుకోబోయాడు. ఎక్కడికి వెడతావు? నువ్వు నా దగ్గర పని చేయాలి అన్నాడు దయామయుడు. వెంకన్న ఒప్పుకోలేదు. కానీ దయామయుడికి తోడుగా ఉన్న బలగాన్ని చూసి ఆయన బారి నుంచి తప్పించుకోవడం అంత సులభం కాదని అర్థం చేసుకున్నాడు. రోజూ ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకున్నాక అతడికి చద్దన్నం పెట్టేవారు. 4 గంటలు ఏకధాటిగా పనిచేశాక గౌరమ్మ ఇంటి వద్ద వండి తెచ్చిన అన్నం పెట్టేది. కాసేపు విశ్రాంతి తీసుకున్నాక మళ్ళీ 4 గంటల పని. రాత్రి మళ్ళీ భార్య భోజనం తెచ్చిపెట్టేది. భార్యా బిడ్డలతో కొద్దిసేపు గడిపే అవకాశం కూడా అప్పుడే అతనికి ఉండేది. అంతా బాగానే ఉన్నది. కానీ దయామయుడు వెంకన్న తొడుక్కునేందుకు కారాగారంలో ఉండే దొంగలు ధరించే చారల దుస్తులు ఇచ్చాడు. అవి ధరించడం అతడికెంతో అవమానంగా తోచేది. ఆ విధంగా 1 రోజులు గడిచాయి. పని చేసినందుకు వెంకన్నకు రావలసిన జీతం డబ్బులను గౌరమ్మకిచ్చాడు దయామయుడు. ఆ రోజున వెంకన్న గౌరమ్మ దగ్గర భోరున ఏడ్చి, నీ పని బాగానే ఉంది, కానీ నాకిక్కడ దొంగ బ్రతుకైపోయింది. నేను తొడిగేవి దొంగవాడి బట్టలు, నేనుంటున్నది కారాగారం. ఇక్కడి నుంచి
నువ్వు నన్ను తప్పించు అన్నాడు. గౌరమ్మ కూడా భర్త స్థితి చూసి జాలి వేసింది. ఆమె దయామయుణ్ణి కలుసుకుని, అయ్యా, తమరు చేసిన సాయానికి ఎంతో కృతజ్ఞురాలిని. సమయానికి దేవుడిలా ఆదుకుని నా భర్తను కాపాడారు. కానీ ఇప్పుడు తమరు నా భర్తను దొంగను చేసి అవమానిస్తున్నారు. ఇది నాకు కూడా ఎంతో బాధగా ఉంది. కావాలంటే అతడి స్థానంలో నేను పనిచేస్తాను. అతడికి స్వేచ్ఛ ఇవ్వండి, లేదా కనీసం మంచి దుస్తులు వేసుకొనివ్వండి అని వేడుకున్నది. దయామయుడు దేనికి అంగీకరించక, అంతా పత్రాల్లో ఉన్న ప్రకారమే జరుగుతుంది. ఈ విషయమై ఇంకెన్నడూ నా దగ్గర మాట్లాడవద్దు అని ఆమెను మందలించి పంపేశాడు. రోజూ గౌరమ్మ భోజనం తెచ్చినప్పుడల్లా వెంకన్న గోడున ఏడుస్తూ భార్యను అమ్ముకున్న భర్త గురించి పురాణాల్లో విన్నాం. కానీ నువ్వు నీ స్వార్థం కోసం జ్వరంతో స్పృహలేని స్థితిలో ఉన్న భర్తను అమ్ముకుని మరొక కొత్త పురాణ కథ సృష్టించావు. నన్ను అమ్ముకునే హక్కు నీకెక్కడిది? ఈ అన్యాయాన్ని గ్రామాధికారికి మొరబెట్టుకుందామన్నా దారి లేకుండా పోయింది నాకు అంటూ ఉండేవాడు. భర్తకు తన వల్ల అన్యాయం జరిగిందని గౌరమ్మకు అనిపించేది. చివరకు ఒక రోజున ఆమె గ్రామాధికారి వద్దకు వెళ్ళి జరిగినదంతా చెప్పుకుని తన భర్తకు న్యాయం జరిగేలా చేయమని వేడుకున్నది. గ్రామాధికారి గౌరమ్మ చెప్పిందంతా విని ఎంతో ఆశ్చర్యపడి వెంటనే దయామయుడికి కబురు పెట్టి రప్పించి గౌరమ్మ అతడిపై చేసిన ఆరోపణల గురించి చెప్పాడు. దయామయుడు ఏమాత్రం తొణక్కుండా, నేను అన్నీ ముందుగానే ఆమెకు చెప్పాను. ఆ ప్రకారం పత్రాలు రాయించుకున్నాను. నా వల్ల ఆ కుటుంబానికి మేలే జరుగుతున్నది. నేను వెంకన్న చేత మిగతా వారికంటే తక్కువసేపు పని చేయించుకుని ఎక్కువ జీతం ఇస్తున్నాను. నా వల్ల వెంకన్న తాగుడు మానేశాడు, జూదం మానేశాడు. అన్ని ఖర్చులు పోను ఆ కుటుంబానికి కొంత డబ్బు కూడా ఆదా అవుతున్నది. ఇలా కొన్నేళ్లు జరిగితే గౌరమ్మ కాస్త పొలం కూడా కొనుక్కోవచ్చు అన్నాడు. మనిషికి డబ్బే ప్రధానం కాదు. అందరూ ఆత్మగౌరవంతో బతకాలనుకుంటారు, స్వేచ్ఛను కోరతారు. వెంకన్న తన డబ్బుతో తాగినా జూదమాడినా అది నేరం కాదు. అయినా అతన్ని శాసించడానికి అసలు మీరెవరు అన్నాడు గ్రామాధికారి కోపంగా. వెంకన్న దొంగ. ఆ దొంగను శిక్షించడానికి మీ న్యాయం ఒప్పుకోదు. అందుకే నేను కలగజేసుకున్నాను అన్నాడు దయామయుడు. వెంకన్న దొంగతనం చేసినట్టు రుజువు చేయండి. వెంటనే నేనే అతన్ని కారాగారంలో ఉంచుతాను అన్నాడు గ్రామాధికారి కాస్త చిరాగ్గా. అయితే వినండి, మన సమాజంలో ప్రతి పౌరుడికి కొన్ని బాధ్యతలున్నాయి. తల్లిదండ్రులను, భార్యాబిడ్డలను పోషించడం కూడా వాటిల్లో ఒకటి. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించిన వాడికే తన డబ్బును ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకునే స్వేచ్ఛ ఉంటుంది. వెంకన్న తన భార్యాబిడ్డలను పోషించాల్సిన డబ్బును కూడా సొంతానికే వాడుకోవడం వల్ల దొంగ అయ్యాడు. ఆ దొంగను గౌరమ్మ నాకు అప్పచెప్పింది. అతన్ని తగిన కట్టుబాట్లలో ఉంచి మామూలు మనిషిని చేసి ఆస్తిపరుణ్ణి చేయడమే నా ఆశయం. భార్యాబిడ్డలు మలమల మాడుతుంటే తాగుడు జూదాలకు బానిస అయినవాడికి ఆత్మగౌరవమేమిటి అన్నాడు దయామయుడు. అప్పటికి విషయం గ్రామాధికారికే కాదు, గౌరమ్మకు అర్థమైంది. ఆమె దయామయుడికి చేతులెత్తి నమస్కరించి తప్పుగా అర్థం చేసుకున్నందుకు క్షమించమని కోరింది. భార్య ద్వారా అసలు విషయం తెలుసుకున్న వెంకన్న, అవును, నేను దొంగనే. దయామయుడు నాకు తగిన మర్యాదే చేశాడు అన్నాడు. ఆ తరువాత అతడిలో చాలా త్వరగా మార్పు వచ్చింది. ఏడాది తిరగకుండా దయామయుడు అతన్ని పనిలో ఉంచుకున్నాడు. కానీ ఇంటికి వెళ్ళి మామూలు దుస్తులు వేసుకునే స్వేచ్ఛను ప్రసాదించాడు. వెంకన్న మళ్ళీ వ్యసనాల జోలికి పోలేదు. కథ సమాప్తం. పెళ్లి సమస్య. హేలాపురి నివాసి వీరసత్తుడు బాగా ఆస్తిపాస్తులున్నవాడు. 10 మందిలో మంచి పేరున్నవాడు. ఆయనకు ఒకే కుమారుడు. వాడికి పెళ్ళీడు రాగానే ఆయన తగిన వధువు కోసం వెదకడం ప్రారంభించాడు. రూపవంతుడు, వినయవంతుడు,
మంచి తెలివితేటలున్న తన కుమారుడికి రూపంలో, తెలివితేటల్లో సరితూగే అమ్మాయి భార్యగా తీసుకురావాలని వీరసత్తుడి సంకల్పం. ఇందుకోసం ఆయన తన బంధుగణంలో అంతో ఇంతో తానెరిగి ఉన్న వాళ్ళ కుటుంబాల్లో ప్రయత్నించి చూశాడు. అయితే మంచి తెలివితేటలు, చలాకీతనం ఉన్న ఆడపిల్లల్లో చాలామంది అందచందాల్లో అంతంత మాత్రంగా ఉండడం, అందచందాలున్న వాళ్ళు తెలివితేటల్లో చెప్పుకోదగిన వాళ్ళుగా కనబడకపోవడంతో ఆయనకు ఏమి చేయడమా అన్నది పాలుపోలేదు. ఇలా ఉండగా ఒకనాడు వీరసతుడి ఇంటికి దూరపు బంధువు శేషసాయి అనే ఆయన చుట్టపు చూపుగా చూడవచ్చాడు. మాటల సందర్భంలో వీరసత్వుడాయనకు తన కొడుకు పెళ్లి సమస్య గురించి చెప్పి, మా వాడికి తగిన వధువును వెతికి పట్టుకోవడం ఆరంభంలో నేననుకున్నంత తేలిగ్గా కనబడటం లేదు అంటూ ఆ ప్రయత్నంలో తనకు ఎదురైన అనుభవాలు ఏకరువు పెట్టాడు. అంతా శ్రద్ధగా విన్న శేషసాయి కొంచెంసేపు ఆలోచించి, మగపిల్లవాడిని గాని ఆడపిల్లను గాని మనం చూసి ఇట్టే వాళ్ల తెలివితేటల్ని గురించి తెలుసుకోవాలంటే వాళ్ళ మాటల చేతల ద్వారానే సాధ్యపడుతుంది. అంతేకాని మనం పని కట్టుకుని వాళ్లను ఏ ప్రశ్నలడిగో పరీక్షలు పెట్టో వాళ్ళ తెలివితేటల్ని అంచనా వేయడం వీలు కాదు కదా అన్నాడు. వీరసత్వుడు ఒక క్షణం ఆగి, అవును, నీవన్నది నిజం అన్నాడు. అంతటితో వాళ్ళిద్దరి మధ్య ఆడపిల్లల అందచందాలు, తెలివితేటల్ని గురించిన సంభాషణ ఆగిపోయింది. మర్నాడు శేషసాయి బయలుదేరిపోతూ, అన్నట్టు సమయానికి గుర్తుకొచ్చింది. సుగంధపురంలో నేనెరిగిన బాలకృష్ణుడనే ఆయన ఉన్నాడు. ఆయనకు పెళ్ళీడు వచ్చిన అందమైన కుమార్తె ఉన్నదని విన్నాను. ఒకసారి అక్కడికి వెళ్ళిరా అని చెప్పి బాలకృష్ణుడి ఇంటి చిరునామా రాసి ఇచ్చాడు. వారం రోజుల తరువాత వీరసత్వుడు ఆ చిరునామా తీసుకుని సుగంధపురం వెళ్ళి బాలకృష్ణుడి ఇల్లు వెతుకుతూ ఒక ఇంటి ముందు ఆగాడు. ఆ ఇంటి ముందు అంతా బురదగా ఉన్నది. ముందు రోజు కురిసిన భారీ వర్షానికి ఇంటి ముందు భాగమంతా బురదతో నిండిపోయింది. వీరసత్వుడు గత్యంతరం లేక ఆ బురదలో నుంచే నడిచి మెల్లగా ఇంటి గుమ్మం ముందుకు చేరాడు. అతడి కాళ్ల నిండా బురద బాగా అంటుకున్నది. తనను చూసి ఇంటి లోపలి నుంచి వచ్చిన ఒక యువతితో, అమ్మాయి, కాస్త నీళ్ళిప్పిస్తే కాళ్ళు కడుక్కుంటాను అన్నాడు వీరసత్వుడు. అయ్యా, అది సరే కాని ఇంతకు తమరు వచ్చింది మా ఇంటికే కదా అని అడిగింది ఆ యువతి. ఇది బాలకృష్ణుడి గారి ఇల్లే కదా తల్లి అని అడిగాడు వీరసత్వుడు. అవునండి, మీకు కావలసిన ఇల్లు ఇదే. ఇవిగోనండి నీళ్లు, కాళ్ళు కడుక్కుని లోపలికి రండి. మా నాన్నగారు లోపల ఉన్నారు అన్నదా యువతి. వీరసత్వుడికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు అందిస్తూ వీరసత్వుడు శుభ్రంగా కాళ్ళు కడుక్కుని ఆ యువతి అందించిన వస్త్రంతో కాళ్ళు తుడుచుకుంటూ, తల్లి, కాళ్ళు కడుక్కోవడానికి నేను నీళ్లు అడిగిన వెంటనే ఇవ్వకుండా నేను వచ్చింది మీ ఇంటికే అని విచారించి తెలుసుకున్న తర్వాతే ఇచ్చావు. ఇది నాకు చాలా విచిత్రంగా తోస్తున్నది అన్నాడు. ఈ ప్రశ్నకు ఆ యువతి కాస్త బిడియపడుతూ, ఇందులో మీరు విచిత్రం అనుకోవడానికి ఏమీ లేదు. నేను మిమ్మల్ని ఇంతకు ముందు ఏనాడు చూడలేదు. అంటే మీరు మా ఇంటికి పూర్తిగా కొత్తవారు. మీకు కావలసింది మా ఇల్లు కాకపోతే మీరు ఎలాగూ వెనక్కి తిరిగి పోక తప్పదు. అప్పుడు కూడా మీరు తప్పనిసరిగా బురదలోంచే నడిచి వెళ్ళాలి. అలాంటప్పుడు కాళ్ళు కడుక్కోవడం ఎందుకు? మీకు కావలసింది మా ఇల్లు కాకపోతే మీరు వచ్చింది మా నాన్నగారిని కలుసుకోవడానికే అన్న విషయం నిర్ధారించుకున్న తర్వాతే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చాను అని చెప్పింది. ఆ జవాబుకు వీరసత్వుడు ఆశ్చర్యపోయాడు. అందంతో పాటు ఇంత తర్కంతో తెలివిగా ఆలోచించే ఆ యువతే తన కుమారుడికి తగిన వధువని నిశ్చయించుకుని ఆమె తండ్రితో వివాహ విషయం మాట్లాడేందుకు ఆ ఇంట్లో అడుగుపెట్టాడు ఆనందంగా. సమాప్తం.